శ్రీ ఏవళంబి నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాస శుక్లపక్ష సప్తమి తదుపరి అష్టమి. ఈరోజు మఖా నక్షత్రం తర్వాత ఉబ్బా నక్షత్రం ఉంటుంది. చాలా విశేషం. ఈరోజు ఇప్పుడు తానే తిరుమల వెంకటేశ్వర స్వామి ఉదయం 4 గంటలకి అర్చన పూజ కార్యక్రమాలన్నీ చూసుకొని చక్కగా వచ్చాము. ఓంకారం ముందర కూర్చొని మాట్లాడుతున్నా. మీకందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తో అని నేను కూడా వేడుకుంటున్నాను. ఇదే ఈరోజు నా విశేషం. గురూజీ, కొంతమంది ఇంట్లో పక్షులు పెంచుకుంటున్నారు. మరి ఇంట్లో మనం పక్షులు పెంచుకోవచ్చా? చక్కనైన ప్రశ్న. చాలామందికి ప్రకృతిలో పక్షులు, పశువులు, వృక్షాలు అన్నీ ఉంటాయి. ఒకరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. హాబీ అంటే వృక్షాలు పెంచుకోవడం కొందరికి హాబీ ఉంటుంది. కొందరికి పశువులు పెంచుకోవడం కొందరికి హాబీ ఉంటుంది. కొందరు కుక్కలు పెంచుకోవడం హాబీ ఉంటుంది. అలాగే కొందరికి పక్షులు పెంచుకోవడం హాబీ ఉంటుంది. ఇంకొకరింట్లో ఈ క్విల్స్ అంటాం కదా, దాని తెలుగులో ఏమంటారు? ఉడత. ఒకరింట్లో దాదాపు నేను చూశాను, ఒక 200 ఉడతలు పెంచుకున్నాడు. అతను పిలిచి ఆ విజిల్ కొట్టేలోపు అన్నీ ముందుకు వచ్చేస్తాయి. దానికి పల్లీలు వేస్తాడు, కూర్చొని చక్కగా తింటాయి. తన రూమ్ అంతా తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ వృక్షాలకి వెళ్ళిపోతాయి. ఇంటి ముందర బాగా వృక్షాలు పెంచుకున్నాడు, వెళ్ళిపోతాయి. మళ్ళీ పిలిచేలోపు వస్తాయి. ఎంత బాగా సాక్కుని, కానీ అవి తను బంధించలేదు. చిన్న వయసులో ఏదైనా దానికి అలవాటు చేసే వరకు బంధించాడేమో, కానీ ఆటోమేటిక్గా వృక్షాలు ఎక్కి చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఇంటి చుట్టూ పక్కన ఫామ్ హౌస్, దాంట్లో తిరుక్కో ఉంటాయి. ఇతను వెళ్ళి విజిల్ కొట్టేపాటి దగ్గరకు వస్తాయి. అద్భుతం. కొందరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. అయితే ఏ పక్షులని కూడా, తర్వాత ఎలాంటి పశువుల్ని కూడా స్వేచ్ఛగా వదలాలి. ఇప్పుడు వేరే వాళ్ళకి హాని జరుగుతుంది అంటే కట్టిపడాలి. పక్షుల్ని మనం వదిలేస్తే ఎలాంటి హాని లేదు కదా, అవి స్వేచ్ఛగానే ఉండాలి. ఒక విశేషంగా చిలుకల గురించి చెప్పాలి నేను. చాలామంది చిలుకలు ఇంట్లో పెంచుకోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎవరైతే ఎక్కువ చిలుకని ఇంట్లో బంధించి ఉంచుతారో వాళ్ళకి జైలు వెళ్తారు. అవును, నిజం. ఎందుకంటే వాళ్ళపైన ఏదో ఒక రకంగా చట్టబద్ధ రీత్యా కేసులు జరుగుతాయి అని కూడా ఉంటుంది. చాలామందికి నా అనుభవంతో, రెండోది చాలామంది ఒక సెన్సస్ ద్వారా తెలుసుకున్న విచారాలు ఇవన్నీ కూడా, ఎవరిళ్లలో అయితే పక్షులు మరియు పక్షుల్ని బంధించి ఉంచుతారో వాళ్ళు ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి బంధన యోగాలు త్వరలోనే వస్తాయి అని అర్థం.